ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నారా, సబ్మిట్ చేశారా, చేయబోతున్నారా? వాట్స్ నెక్స్ట్? మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ వస్తుంది, దానికి అసలు ఏం సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఏ కాలేజెస్, టాప్ 5 కాలేజెస్ మనం కవర్ చేద్దాం. కావాలి అంటే సిఎస్ఈ ఏఐకి చాలా జాబ్ శాలరీస్ కానీ అవి హెవీగానే ఉన్నాయి. కాకపోతే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఇక్కడ మనం చాలా పాడ్కాస్ట్లో మాట్లాడుకునే ఉంటాం కదా. ఎవ్రీవేర్ ఏఐ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేట్. ఇఫ్ యు ఆర్ చూసింగ్ ది ఆప్షన్ ఆల్సో యూ కెన్ ఈవెన్ లెర్న్ ఏఐ హియర్. ఇండస్ట్రీలో శాలరీస్ ఎలా ఉంటాయి అన్నది ఒక్కొక్క బ్రాంచ్కి మీకు అన్ఫోల్డ్ చేసి చెప్తున్నాను. మీరు ఈ బ్రాంచ్లో గనక ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే గనక శాలరీస్ వచ్చేసి ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అండ్ కోర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరూ ఏ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకోవడం కాదు, కోర్లో కూడా నిజంగా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. మీకు ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ అన్న బ్రాంచ్ ఉంటుంది అన్న ఐడియా ఉందా? ఇట్స్ దేర్. చాలా మందికి తెలీదు. వెన్ ఐ స్పోక్ టు దెమ్ ఐ సెడ్ అగ్రికల్చర్ అన్న స్పెషలైజేషన్ ఉంది అంటే కూడా పీపుల్ విల్ రియలీ షాక్డ్. లెట్స్ గెట్ ఇన్ టు మెకానికల్ బ్రాంచ్. అగైన్ దీస్ ఆర్ ది టాప్ బ్రాంచెస్ ఎవ్రీవేర్ యూ టేక్ ఇట్ అప్. మనకి నేర్చుకునే సబ్జెక్ట్స్ వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఎండ్లో. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నారా, సబ్మిట్ చేశారా, చేయబోతున్నారా? వాట్స్ నెక్స్ట్? సో కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఐ థింక్ జూన్ ఎండ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ కల్లా మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ వస్తుంది, దానికి అసలు ఏం సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఏ కాలేజెస్, టాప్ 5 కాలేజెస్ మనం కవర్ చేద్దాం. కావాలి అంటే అసలు ఏం జాబ్ రోల్స్ ఉంటాయి, ఈ జాబ్స్కి శాలరీస్ ఎలా ఉంటాయని మనం ఒక్కొక్క జాబ్ రోల్ని అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అందరూ ఇంట్రెస్ట్ చూపించేది సిఎస్ఈ ఏఐ. సిఎస్ఈ ఏఐకి చాలా జాబ్ శాలరీస్ కానీ అవి హెవీగానే ఉన్నాయి. కాకపోతే ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఇక్కడ మనం చాలా పాడ్కాస్ట్లో మాట్లాడుకునే ఉంటాం కదా. కాకపోతే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ మోర్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హియర్. దీనికంటే ముందు ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ గ్రో ది ఛానల్ సో దట్ ఎవ్రీ బ్రాంచ్ గురించి మనం డిస్కస్ చేస్తూ మీకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఎండ్లో. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అది అందరికీ ఐడియా ఉన్న ఏరియానే. కాకపోతే కంప్యూటర్ సైన్స్లో ఈ మధ్యన ఎలెక్టివ్స్ కూడా వచ్చాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ అనేది మళ్ళీ సపరేట్ బ్రాంచ్ అయిపోయింది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఎలెక్టివ్స్ కూడా ఉన్నాయి మనకి. డేటా సైన్స్ ఉంది, డేటా స్ట్రక్చర్స్, ఏఐ ఉంది, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ ఎలెక్టివ్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు వచ్చిన ర్యాంక్ ద్వారా టాప్ కాలేజెస్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, బికాస్ ర్యాంక్ వైజ్గా చెప్తారు. అసలు మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుతారన్నది కొన్ని ర్యాండమ్ సబ్జెక్ట్స్ మనం పిక్ చేసుకుందాం. డేటా స్ట్రక్చర్స్, ఓఎస్, డిబిఎంఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్. ఈ సబ్జెక్ట్స్ ర్యాండమ్గా మనం చదువుకుంటాం. మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంటిగ్రేషన్స్ కానీ, క్యాలిక్యులస్ కానీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ లవ్ మ్యాథమెటిక్స్, ఇఫ్ యూ రియలీ లవ్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే గనక మీరు ఏ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారని కూడా చూడొచ్చు. నౌ దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఏ జాబ్స్ వస్తాయి అనేది మీకు బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అని ఇలా చాలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు అప్కమింగ్ ట్రెండ్ అంతా ఏఐఎంఎల్ మీదే ఉంది. దీస్ ఆర్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ సాఫ్ట్వేర్. తర్వాత సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్, Web3 కానీ. అయితే శాలరీస్ వచ్చేసి ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మీకెంత స్కిల్ ఉన్నదని. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా సరే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే డెవలప్ చేసుకుంటుండాలి. మీరు సిఎస్సి నిజంగా ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే దానికోసం లైక్ శాలరీస్ రేంజింగ్ ఫ్రమ్ 3 lakhs నుంచి కొన్ని కంపెనీస్ ఇస్తాయి, 3.5 నుంచి కొన్ని కంపెనీస్ 6 lakhs. డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ దట్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ డిపెండింగ్ అపాన్ ది స్కిల్ దట్ యు ఆర్ పికింగ్ అప్. సో సిఎస్సిలో ఇది తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ పెట్టండి. 4 years ఉంది కదా అన్నట్టు టైంపాస్ వద్దు. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. దీని శాలరీస్ తెలుసు కాబట్టి నేను పెద్దగా ఇవ్వట్లేదు.
కంప్యూటర్ సైన్స్లో. లెట్స్ అన్ఫోల్డ్ ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నౌ. టాప్ కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్లో ఇది లీడింగ్ బ్రాంచ్ కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా ఉంది. దీంట్లో నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏముంటాయంటే పవర్ సిస్టమ్స్, మెషిన్స్, కంట్రోల్ సిస్టమ్స్, సర్క్యూట్ థియరీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్లో ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లో మనకు ఉండే జాబ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్, పవర్ ప్లాంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, గవర్నమెంట్ సెక్టర్లో లైక్ ట్రాన్స్కోలో, జెన్కోలో కూడా జాబ్స్ ఉంటాయి. అప్కమింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏముంటాయంటే స్మార్ట్ గ్రిడ్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ శాలరీస్ కూడా స్టార్ట్ అయ్యేది మనకి 4 lakhs నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ యూ గెయిన్ హియర్. ఒకవేళ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్న ఐటీకి వెళ్ళాలనుకుంటే ఈ చదువుతూ మటుకు ఐటీ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు నేర్చుకోవాలి సాఫ్ట్వేర్. లేదు ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్లో వెళ్ళాలి అంటే ద స్టార్టింగ్ శాలరీ వుడ్ బి అరౌండ్ 4 lakhs ఉంటుంది. లేదు ఒక 12 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక 10 years తర్వాత 15 to 18 lakhs శాలరీ వరకు ఉంటుంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అండ్ ది కంపెనీ. కంపెనీ టు కంపెనీ వేరీ అవుతాయి. కానీ ఆన్ అన్ యావరేజ్ మన దగ్గర ఉన్న డేటాబేస్లో మీకు చెప్తున్నాను. బికాస్ వీఆర్ హెచ్ఆర్ కంపెనీ, వీ హ్యావ్ హ్యూజ్ డేటాబేస్. ఫ్రమ్ దట్ డిఫరెంట్ స్కిల్ సెట్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ బేసిస్ మీద డేటా మీకు చెప్తున్నాను. మనకి కాలేజ్లో ఏముంటుందంటే ఓన్లీ క్యాంపస్ ఎవరెవరు వచ్చారు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి, ది హైయెస్ట్ శాలరీ ఎంత, మినిమం శాలరీ ఎంత అని డిస్ప్లే చేస్తారు. కానీ ఇండస్ట్రీలో శాలరీస్ ఎలా ఉంటాయి అన్నది ఒక్కొక్క బ్రాంచ్కి మీకు అన్ఫోల్డ్ చేసి చెప్తున్నాను. మీరు ఈ బ్రాంచ్లో గనక ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక. Now let's get into electronics engineering. Electronics engineering కూడా again one of the leading branches that people would take. ఇక్కడ మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ అగైన్ మ్యాథమెటిక్స్తో పాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, మైక్రో ప్రాసెసర్స్, ఈ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటారు. చాలా డీప్ ఉంటాయి సబ్జెక్ట్స్. అఫ్ కోర్స్ ద వే దే టీచ్ అనేది డిఫర్, బట్ మీరైతే నేర్చుకోవాలి సబ్జెక్ట్ని. అండ్ యూజువల్గా ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ తీసుకుంటే అంటే ఎంబెడెడ్ ఇంజనీర్ కానీ, విఎల్ఎస్ఐ డిజైనర్, ఐఓటీ ఇంజనీర్, టెలికామ్ ఇంజనీర్స్, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఎలక్ట్రానిక్స్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ఐఓటీ, చిప్ డిజైనింగ్, సెమీకండక్టర్. చిప్ డిజైనింగ్, సెమీకండక్టర్ అంటే విచ్ ఇస్ అగైన్ ట్రెండింగ్ బికాజ్ మీరు ఎన్విడియా చూసే ఉంటారు కదా, దే ఆర్ ఇన్ టు ద సేమ్ థింగ్. దిస్ ఈజ్ రాకింగ్, దిస్ ఈజ్ బూమింగ్. కోర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరూ ఏ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకోవడం కాదు, కోర్లో కూడా నిజంగా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా శాలరీస్ ఎలక్ట్రికల్ లాగానే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్లో కూడా స్టార్టింగ్ వచ్చేసి 4 lakhsలో ఉంటుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ ఆఫ్ శాలరీస్ వచ్చేసి మనకి డెఫినెట్గా పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే వీటన్నిటిలో కూడా శాలరీస్ ఒక 15 yearsకి ఐల్ సే ఆఫ్టర్ 15 years ఎక్స్పీరియన్స్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ యావరేజ్ శాలరీ మనకి 22 lakhs to 26 lakhs వరకు ఉంది. ఇది పెరగొచ్చు, కొంచెం తగ్గొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ కేపబిలిటీస్ అండ్ కాంపిటెన్సీస్. మీ ర్యాంక్ బట్టి మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఏ కాలేజ్లో సీట్ వస్తుందన్న దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది అక్కడ ర్యాంక్ వైజ్ కాలేజెస్. కానీ బ్రాంచ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే కెరియర్ ఎట్లుంటుంది అనేది మనం చూసుకుంటున్నాం ఇక్కడ. లెట్స్ గెట్ ఇంటూ మెకానికల్ బ్రాంచ్. మెకానికల్లో అగైన్ దీస్ ఆర్ ది టాప్ బ్రాంచెస్ ఎవ్రీవేర్ యూ టేక్ ఇట్ అప్. మనకి నేర్చుకునే సబ్జెక్ట్స్ వచ్చేసి థర్మోడైనమిక్స్, మెషిన్ డిజైనింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హీట్ ట్రాన్స్ఫర్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్. మెకానికల్ ఇంజనీర్స్లో కూడా వండర్ఫుల్ కెరియర్ ఉందండి. ఎస్పెషలీ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ one of the core subjects that you would take. దీంట్లో డిజైన్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, QA/QC ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, ఇలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. మెకానికల్ సైడ్ మనకి అప్కమింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయంటే 3D ప్రింటింగ్ కానీ, మెకట్రానిక్స్ మీద మనం పాడ్కాస్ట్ చేసాం, మీరు ఒకసారి అది చూడండి. దాంట్లో కాంబినేషన్స్ కూడా చాలా బాగా చెప్పారు. రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు అందరూ కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేయడమే కాదు, మీ అంతలో మీరు స్టార్ట్అప్ పెట్టాలి, కోర్ సైడ్ ఏదైనా ఐడియా ఉంది అంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ టేక్ ది ఆపర్చునిటీ ఆన్ ది కోర్ సైడ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ కంపెనీ హియర్. మనకి శాలరీస్ ఇక్కడ వచ్చేసి 3.5 lakhs నుంచి ఆల్మోస్ట్ అదే స్టార్ట్ అవుతాయి. మనకి కోర్ సైడ్ ఎలా ఉంది అంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి 5 lakhs శాలరీ, 6 lakhs శాలరీ వరకు ఉంది. బట్ ద మూమెంట్ యూ గెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్ మోర్, అక్కడ శాలరీస్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. బట్ ఆ టెక్నాలజీస్ ఏవైతే న్యూ వస్తున్నాయో వాటిని మనం అప్స్కిల్ అవుతూ ఉండాలి. మెకానికల్లో కూడా ఒక 12 or 13 years ఎక్స్పీరియన్స్, ఒక 10+ years ఎక్స్పీరియన్స్ దాటితే మీకు శాలరీస్ కూడా అక్కడ 16 lakhs, 17 lakhs శాలరీ వరకు ఉంది. దిస్ ఈస్ ది యావరేజ్ శాలరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ ఆర్ గోయింగ్ టు
ఇంక్రీజ్ ది సాలరీ బేస్డ్ ఆన్ ది స్కిల్స్ దట్ యూ హ్యావ్. మీకు ఇంజినీరింగ్లో అగ్రికల్చర్ అన్న బ్రాంచ్ ఉంటుంది అన్న ఐడియా ఉందా? ఇట్స్ దేర్. చాలా మందికి తెలీదు. వెన్ ఐ స్పోక్ టు దెమ్ ఐ సెడ్ అగ్రికల్చర్ అన్న స్పెషలైజేషన్ ఉంది అంటే కూడా పీపుల్ విల్ రియలీ షాక్డ్. యాక్చువల్గా ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అంతా ద న్యూ ట్రెండింగ్ థింగ్ ఇస్ ఫుడ్ అండి. మీరు ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడి ఆర్గానిక్ ఫుడ్ని ఎలా గ్రో చేస్తారో, బికాస్ హెల్త్ ఈజ్ అ మెయిన్ ఆస్పెక్ట్ కదా ఇక్కడ. సో ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బూమింగ్ థింగ్స్. మీరు చూస్తున్నారు ఎవ్రీవేర్. ఈవెన్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్, యువర్ పేరెంట్స్ హెల్త్, అందరిది కదా. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఆప్షన్స్ ఉంటే కనుక మీకు ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతిలో ఉంది, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ కాలేజ్ ఉంది, జేఎన్టీయు అనంతపూర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, గుంటూరులో ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ టు చూస్, మీరు ఇక్కడ నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏముంటాయో తెలుసా? సాయిల్ సైన్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఫార్మ్ మెషినరీ, క్రాప్ ప్రొడక్షన్, దీంట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఐ థింక్ యూ లెర్న్ అబౌట్ క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ అండ్ ఆల్ దాట్. మనకు వచ్చే జాబ్స్ ఏముంటాయి ఇక్కడ అంటే బేసికల్గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రి ఆఫీసర్, ఫార్మ్ ఆఫీసర్ కానీ, అగ్రి కన్సల్టెంట్, R&Dలో జాబ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్ టెక్నాలజీ, అగ్రి ఏఐ అగ్రికల్చర్ లో కూడా ఎవ్రీవేర్ ఏఐ ఇస్ కమింగ్ ఈవెన్చువలీ ఇన్ అగ్రికల్చర్ ఆల్సో. హైడ్రోపోనిక్స్ తెలుసు, హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ గురించి మీరు వినుంటారు చాలా మంది. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ న్యూ టెక్నాలజీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్. సో మీ కాలేజ్లో మీరు ఆప్షన్ తీసుకొని, అన్ని కాలేజెస్లో అన్ని నేర్పించరు, ఒకవేళ మీరు నేర్చుకుంటే సూపర్. కానీ ఓన్గా కూడా ఎఫర్ట్స్ పెట్టి ఈ టెక్నాలజీస్ మీరు నేర్చుకుంటే దేర్ ఈస్ అ గ్రేట్ స్కోప్ హియర్. సాలరీస్ వైజ్ చూసుకుంటే గనక మన ఎక్స్పీరియన్స్కి 1 or 2 lakhs ఎక్స్ట్రా పెట్టుకుంటే దోస్ ఆర్ యువర్ సాలరీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు 3 lakhs సాలరీ ఉండొచ్చు. కానీ ఈవెన్చువలీ యూ గ్రో, యూ బిల్డ్ యువర్ స్కిల్స్ ఇన్ దట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. డెఫినెట్గా ఇక్కడ కూడా మీకు గ్రోత్ ఉంటుంది. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్, స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు, ల్యాండ్ ఫార్మింగ్ చేయొచ్చు మీ ఇంజనీరింగ్ టెక్నాలజీతోని. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. బట్ సాలరీ వైజ్గా ఎక్స్పెక్టేషన్స్ అఫ్ కోర్స్ మనకి తీసుకునే బ్రాంచెస్లో పీపులే తక్కువ ఉన్నారు. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ డిఫరెంట్, యూ కెన్ చూస్ దిస్. లెట్స్ గెట్ ఇన్ టు ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనకి కాలేజెస్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ కానీ, విఎన్ఆర్, కేఎల్ యూనివర్సిటీ, జేఎన్టీయు హైదరాబాద్, ఎస్ఆర్ఎం ఉంది ఏపీలో. ఇవి టాప్ కాలేజెస్. నేను కొన్ని పేర్లు చెప్తున్నా, మీకే ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి కదా మీరు చూస్ చేస్తారు ఆటోమొబైల్. సో ఆటోమొబైల్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే కనుక ది కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ దట్ యూ వుడ్ లెర్న్ ఆర్ వెహికల్ డైనమిక్స్, ఐసీ ఇంజిన్స్, CAD, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ నేర్చుకుంటారు. Now, the kind of jobs you would have in automobile engineering are like design engineering లోకి వెళ్ళొచ్చు మీరు, సర్వీస్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్లో, R&D చేస్తారు, EV is again the booming, right? EV engineer. Now, emerging technologies మనకి యూజువల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, autonomous driving, టెస్లా గురించి వినే ఉంటారు. This is also automobile industry, battery technology, mobility as a service, all these are trending technologies. And ఇక్కడ కూడా salaries మనకి మీరు ఐటీతో salaries ఏవి కంపేర్ చేయొద్దు, బికాజ్ ఐటీలో కూడా తక్కువ salaries ఉన్నాయి, ఎక్కువ salaries ఉన్నాయి. కానీ ఎక్కువ మటుకు ఐటీలో కొంచెం హై salary ranges ఎక్కువ ఉంటుంది అంటారు, బట్ ద స్టెబిలిటీ ఈజ్ లెస్. ఓకే, వేరాజ్ ఇన్ కోర్ పార్ట్ ద స్టెబిలిటీ ఈజ్ మోర్. మీరు చూస్తున్నారు ఎంతమంది ఐటీ సైడ్ వెళ్ళిన వాళ్ళే జాబ్స్కి ప్రాబ్లం ఉంది కదా. సో వీల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా. నా 3 lakhs నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా దాదాపు ఎక్స్పీరియన్స్ ప్లస్ 1 to 2 lakhs శాలరీ వరకు ఒక 5 years 6 years వరకు అలా శాలరీస్ ఉంటాయి. బట్ ద మూమెంట్ యూ గ్రో 10+ years ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు 14-15 lakh salary, 16 lakh salary వరకు వస్తుంది. దిస్ ఈస్ అన్ యావరేజ్ salary that I'm talking about. Everywhere competency matters. And the kind of organizations such as Tata Motors, ఇవన్నీ మోటార్ ఆర్గనైజేషన్స్, మదర్సన్, ఈ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో యూ కెన్ గో అండ్ టేకప్ ది జాబ్. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఏవియేషన్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు, ఏవియేషన్ అంటారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, MLRIT, గీతం యూనివర్సిటీ ఫ్రమ్ వైజాగ్, JNTU, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటిలో ఉంది ఏవియేషన్. యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ ఫర్దర్గా, అక్కడ లెక్చరర్స్ ఎలా ఉన్నారు, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు అన్నది. ఫర్ దట్ ఆల్సో ఐల్ గివ్ యూ ది గైడెన్స్. మనకి ఇక్కడ మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ వచ్చేసి ఏరోడైనమిక్స్, ఏవియానిక్స్, ఎయిర్క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ప్రొపల్షన్, ఫ్లైట్ మెకానిక్స్, mathematics, all these subjects are there. The kind of jobs you would have here, aviation lead, aviation engineer, auditors unnaru, aviation engineer auditors jobs unnayi. Organizations like Genpact,
లైక్ జీఈ ఎయిర్పోర్ట్స్లో వీటన్నిటిలో కూడా మనకి ఏవియేషన్ సైడ్ జాబ్స్ ఉంటాయి. సాలరీస్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఆన్ ఎన్ యావరేజ్ ఒక 7 years ఎక్స్పీరియన్స్ అలా ఉందనుకోండి, దెన్ అరౌండ్ 10 to 12 lakhs శాలరీ వరకు ఉంటుంది. స్పోర్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ ఆర్ క్యాబ్ జెమినైలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, బికాస్ యూ వుడ్ బి వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ దేర్. హైటెక్ డిజిటల్ సొల్యూషన్స్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ వేర్ దే హైర్ పీపుల్ who are specialized in aviation or aeronautical engineering side. IBS Software Services, even these guys hire business analysts. Laminar Aviation Infotech, ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి వేర్ యూ కెన్ టేకప్ ద జాబ్స్. సో ఇక్కడ కూడా యాక్చువల్గా దెర్ ఈస్ గుడ్ గ్రోత్. యూ కెన్ టేకప్ దిస్ ఆపర్చునిటీ. We will talk about 2 more branches now in this episode: biotechnology and biomedical. బయోటెక్నాలజీలో మనకి వచ్చేసి అగైన్ టాప్ యూనివర్సిటీస్లో అన్నిట్లో బయోటెక్నాలజీ ఉంది. బయోటెక్నాలజీలో మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ వచ్చేసి యూజువల్గా జెనెటిక్స్, బయోప్రాసెస్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ, ఇమ్యూనాలజీ, ఈ సబ్జెక్ట్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటారు. జాబ్స్ వరకు వచ్చేసరికి బయోటెక్ అనలిస్ట్, ల్యాబ్ సైంటిస్ట్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఫార్మా, బయోటెక్ R&D, వీటిలలో మనకి యాక్చువల్గా జాబ్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయండి. బయో ఇన్ఫర్మాటిక్స్, సింథటిక్ బయాలజీ, బయోఫార్మా, లాట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దట్ ఆర్ కమింగ్ అప్ హియర్ ఇన్ బయోటెక్నాలజీ. ఇప్పుడు రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే ఏ కంపెనీస్ హైర్ చేస్తాయి బయోటెక్నాలజీ వాళ్ళని, సాలరీస్ ఎలా ఉన్నాయని చెప్తాను. యాజ్ యూ సెడ్, QA ఆఫీసర్, బెక్టాస్ ఫుడ్ స్పెషాలిటీస్ అని డిఫరెంట్ కంపెనీస్లో, జోహోలో. సో బయోటెక్నాలజీ చేసినప్పుడు మనం ఇక్కడ బయో ఫర్టిలైజర్స్ది అటు సైడ్ కూడా జాబ్ తీసుకోవచ్చు. సాలరీస్ మనకి యూజువల్గా వచ్చేసి 2 years వాళ్ళకి అరౌండ్ 4 to 5 lakhs వరకు సాలరీస్ ఉన్నాయి. సో మనం జాబ్స్ వరకు చూసుకుంటే కనుక బయోటెక్నాలజీలో వీ హ్యావ్ అరౌండ్ లైక్ ఒక 2 years ఎక్స్పీరియన్స్కి 4 lakhs శాలరీ, 5 lakhs శాలరీ అలా ఉన్నాయి. బట్ వెన్ యూ యాక్చువల్లీ టేకప్ ది ఆపర్చునిటీస్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాంట్లో కూడా శాలరీస్ ఎక్కువ ఉంటాయి బయోటెక్నాలజీలో. అండ్ లైక్ వెన్ యూ కన్సిడర్ యువర్ ఎక్స్పీరియన్స్, కొంత ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ అయ్యాక శాలరీస్ అయితే ఇక్కడ రియల్ టైంలో బాగున్నాయి. లైక్ 10 years ఎక్స్పీరియన్స్కి యూ హ్యావ్ అరౌండ్ 15 lakhs శాలరీ ఆన్ అన్ యావరేజ్గా ఉంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఈ కోర్ సబ్జెక్ట్స్. ఏంటి అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు దాదాపు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి శాలరీస్ ఇయర్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్ ప్లస్ 1 or 2 lakhs ఎక్స్ట్రా, అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 5 lakhs శాలరీ ఆర్ 4.5 అలా ఉన్నాయి. ద మూమెంట్ యు ఆర్ గ్రోయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఏరియా, ఆ ఏరియాలో దెన్ డెఫినెట్లీ యు ఆర్ సీయింగ్ గ్రోత్ హియర్ యాజ్ పర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం బయోమెడికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ ర్యాంక్ దట్ యూ గాట్, యూ కెన్ చూజ్ ఇట్. బయోమెడికల్లో మనం వచ్చే సబ్జెక్ట్స్ వచ్చేసి మెడికల్ ఎలక్ట్రానిక్స్, బయోమెటీరియల్స్, అనాటమీ, మెడికల్ ఇమేజింగ్, సెన్సార్స్, ఎవ్రీథింగ్ you will learn in this area. The kind of jobs that you would get are biomedical engineering, clinical engineer, R&D medical devices, hospital technical manager, ఇటువంటి జాబ్స్ అన్నీ వస్తాయి. మనం యాక్చువల్గా బయోమెడికల్లో మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాలి అంటే లైక్ వేరబుల్స్, AI ఇన్ డయాగ్నోస్టిక్స్. యాక్చువల్గా నేను రీసెంట్గా కూడా ఒకటి చూశాను. డెంటల్ చెకప్కి కూడా nobody has to touch your teeth or do any checkup. అంటే AI టెక్నాలజీతో మనం పెట్టేస్తే ఇట్ విల్ ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తుంది. సో ఎవ్రీవేర్ AI ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేట్. సో మీరు ఏం చేస్తారంటే లైక్ ఇఫ్ యు ఆర్ చూసింగ్ ది ఆప్షన్ ఆల్సో యూ కెన్ ఈవెన్ లెర్న్ AI హియర్. ఓకే, బయోమెడికల్లో బయో ఇన్స్ట్రుమెంటేషన్, టెలిమెడిసిన్, దీస్ ఆర్ ది ఎమర్జింగ్ ఏరియాస్ హియర్. మనం ఇక్కడ డయాగ్నోస్ చేద్దాం లైక్ ఇన్ విచ్ ఏరియాస్ వీ విల్ గెట్ జాబ్స్, ఎవరు ఎటువంటి కంపెనీస్ హైర్ చేస్తాయి, శాలరీస్ ఎలా ఉంటాయి బయోమెడికల్లో అనే చెప్తాను నేను. మనకి బయోమెడికల్లో వచ్చేసి ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్ అండ్ బ్రాడ్లో కూడా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఏరియా. There's something called Oman National Engineering and Investment Company where you have such jobs. Cancer care foundations, food organizations like Sodexo India, which is the largest organization kada, akkada kuda biomedical engineering ivanni undi. Now salaries vachesi biomedical lo they're not seeing so fancy. కాకపోతే
ఇఫ్ యూ యాక్చువల్లీ గెయిన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటే గనక ద మూమెంట్ యూ గెయిన్ లైక్ 15-16 years ఎక్స్పీరియన్స్ వరకు వచ్చేస్తే లైక్ 25-30 lakhs వరకు శాలరీ గెయిన్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఇనిషియల్ స్టేజెస్లో శాలరీ ఈజ్ ఆల్వేస్ అగెయిన్ లైక్ ఒక 7 years ఎక్స్పీరియన్స్కి 7-8 lakh శాలరీస్ వరకు ఉన్నాయి బయోమెడికల్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఏ సైడ్ చూస్ చేసుకుంటున్నారు అని దాన్ని బట్టి మనం చెప్తున్నాం ఇక్కడ. లైక్ 10 years ఎక్స్పీరియన్స్కి దేర్ ఆర్ లైక్ మెడికల్ కాలేజ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి వేర్ 10 lakh శాలరీ ఆర్ 9-10 lakh శాలరీ వరకు ఉంది. దీస్ ఆర్ నేను చెప్పేది మీరు చెప్పేది నంబర్స్ అండర్లైన్ చేసుకుంటున్నాం అని చెప్పకండి, బికాస్ దీస్ ఆర్ లైక్ ఆన్ ఎన్ యావరేజ్ చెప్తున్నాను. ఫర్ ఎవ్రీ college it's different, for every organization salaries are different, but in the industry they do not vary so much. కొన్ని హై ఎండ్ ఉంటాయి, కొన్ని లో ఎండ్ ఉంటాయి, మిడిల్లో అంతా ఆన్ ఎన్ యావరేజ్ శాలరీస్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఫర్దర్ ఎపిసోడ్లో మనం ఇంకొన్ని బ్రాంచెస్ని అన్ఫోల్డ్ చేసి చూసుకుందాం. అది కూడా షార్ట్గానే రిలీజ్ చేస్తాం. బట్ ఐ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా మనకు క్లారిటీ కావాలి సబ్జెక్ట్ మీద, ఇంకొంచెం గైడెన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ ఆన్ ది ఈమెయిల్ ఐడి గివెన్ ఇన్ ది డిస్క్రిప్షన్. అక్కడ మీరు కనుక ఒకసారి మెయిల్ రాస్తే వీ విల్ గివ్ యూ పర్సనల్ గైడెన్స్ అండ్ వీ విల్ టెల్ యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ సాలరీస్ ఆర్ దేర్, ఆప్షన్స్ ఏముంటాయని మనం డీటెయిల్డ్గా అక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, యా, లెట్స్ కనెక్ట్ బ్యాక్.